ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో వచ్చేసి మా కొత్తింటికి చెట్లు లేవటానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో సే బాయ్ బాయ్ బాయ్. బుడ్డోడిని అయితే మా అత్తయ్య దగ్గరే వదిలేసి నేను భార్గవ్ అయితే నర్సరీకి వెళ్తున్నాము. మేమైతే యాక్చువల్లీ నిన్న నైటే వెళ్ళి చెట్లు అవన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టి వచ్చామన్నమాట. నైట్ మొత్తం చీకటిగా ఉంది. నర్సరీలో కూడా ఎక్కువ లైటింగ్ లేదు. మేము ఫోన్లో టార్చ్లు వేసుకొని అక్కడ ఉన్న చిన్న చిన్న లైట్స్తో అయితే సెలెక్ట్ చేసాం. సో మళ్ళీ వాళ్ళందరూ మార్నింగ్ పనుల్లో బిజీగా ఉంటారు అని చెప్పి సో నైట్ అయితే అందరం ఉందాం. ఎవరి రూమ్ కావాల్సిన చెట్లు వాళ్ళు అయితే డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు వెళ్ళి పాటింగ్ చేపించి తీసుకొని రావాలి. సో ఇంకా నా రూమ్కి అయితే నేను సెలెక్ట్ చేసుకోలేదన్నమాట నైట్ కన్ఫ్యూజన్లో. ఇప్పుడు వెళ్ళి నా రూమ్కి ఏం కావాలో అన్నీ చూసుకొని అయితే వస్తా. మాకైతే ఈ ఏరియాలో నర్సరీ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది తెలియదు అనమాట. ఇంకా అలా మొత్తం చూస్తుంటే గూగుల్ సెర్చ్ చేస్తే ఈ నర్సరీ అయితే కనిపించింది. సో మనం తీసుకున్న నర్సరీ అయితే ఇదే అనమాట. మనం సైడ్ పెట్టించాము. రేపు పొద్దున్నే వస్తామని చెప్పి సైడ్ పెట్టించాము. టైం చూడండి 11:50 అయింది. సో వాళ్ళైతే ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. సార్ వస్తా అన్నారు మార్నింగే అని చెప్పి లాస్ట్కి వచ్చేసాం. నైట్ ఇదేం కనిపి ఇలా మబ్బులో కూర్చొని ఏదేదో షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు మళ్ళీ అన్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసామో లేదో చూసుకోవాలి. ఎక్కడున్నాయి మనం సెలెక్ట్ చేసుకున్నది? వావ్, ఇంత కలర్ఫుల్గా లేదు. నైట్ ఏదో చీకట్లో మబ్బుగా సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా మంచిగా నా రూమ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. భార్గవ్ నైట్ ఎంత మబ్బుగా ఉంది. భార్గవ్ ఇంత కలర్ఫుల్గానే కనిపించాలి. అదే నా రూమ్ కన్నా ఇప్పుడు వస్తాయి బయటికి. నాకు నైట్ కన్ఫ్యూజన్లో అసలు నేను ఏం సెలెక్ట్ చేయాలి. వీళ్ళు మాత్రం ఇంకోండి ఇవే కదా మనం సెలెక్ట్ చేసింది. సో ఈ రౌండ్ మొత్తం మేము సెలెక్ట్ చేసి సైడ్ పెట్టింది. పాపం వాళ్ళు అట్లే పెట్టుకొని ఉన్నారు. మంచిగా ఇంత పెద్ద బిల్లు రాత్రి కొటేషన్ ఇచ్చి ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్నవి. చూస్తా అర్గో ఇది కావాలి నా బాల్కనీలో. నా రూమ్ లోకి నేనేం సెలెక్ట్ చేయలే. అవని బాల్కనీలోకి బాల్కనీలో ఏసీ యూనిట్ ఉంది కదా, అది కవర్ అవుతుంది అని చెప్పి. పామ్స్ తీసారా? నాకు నచ్చలేదు అవి. అక్కడైతే పాట్స్ అవి కూడా ఉన్నాయి. బాగుంది ఇది. అక్కడ లేదు మరి. అవును నేను రాత్రి అడిగా నిన్ను మరి. దిస్ ఈస్ గుడ్. ఐ వాంట్ దిస్ వన్. ఆ పింక్ లీవ్స్ అవి అట్లా వస్తాయి. అవి ఇవి బాగుంటాయి. ఇది వేరు అది వేరు. చూద్దాం. అది యాక్చువల్లీ చెట్ల గురించి అంత నాలెడ్జ్ లేదు. బేసిక్గా అంత యూస్ఫుల్ అయ్యే చెట్లు కూడా తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. షో పీస్లు అంతే అనమాట. సో చెట్ల గురించి నాలెడ్జ్ ఉండి ఇది దానికి ఇది దీనికి అనుకున్న వాళ్ళు అయితే బాగానే ఉంటుంది. కానీ మాకు చాలా బేసిక్స్ తెలుసు. కొంచెం గ్రీనరీ యాడ్ అయితే ఇంటీరియర్కి బాగా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి చెట్ల మీద పడ్డాం అనమాట. సో మా మమ్మీకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నర్సరీలో అయితే మొత్తం చెట్లు అంటే యూస్ఫుల్ అయ్యేవి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లైక్ గ్రీనీ లీవ్స్, ఇంకా ఫ్లవర్స్, పసుపు కొమ్ములు ఇలాంటివన్నీ పండిస్తుంది అనమాట ఉన్న కొంచెం ప్లేస్లో ఇంట్లోనే. సో మా మమ్మీకి అయితే బాగా నాలెడ్జ్ ఉంది. కానీ నాకు భార్గవ్కి వీళ్ళందరికీ జీరో నాలెడ్జ్ చెట్ల మీద. మెయింటెనెన్స్ కూడా అంత తెలియదు మాకు. సో ఈజీ మెయింటెనెన్స్ ఉన్నవే తీసుకొని వెళ్తాం ప్రస్తుతానికి.
భార్గవ్ వైట్ వద్దు, వైట్ మట్టి పడిపోతాయి. ప్రాపర్గా ఆలోచించు, బ్లాకే బెటర్. భార్గవ్ అయితే అవుట్డోర్ ప్లాంట్స్కి వాటికి పాట్స్ అవి సెలెక్ట్ చేయడానికి వెళ్ళాడు. సో బయట పెట్టేవి సిరామిక్ అవి వద్దులే, ఓన్లీ ఇంటీరియర్ వరకు సిరామిక్ పెడదాము, మిగతావి ప్లాస్టిక్ పెడదాం అన్నట్లు కలర్ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. భార్గవ్ వైట్ తీసుకుందాం బాగున్నాయి అన్నాడు, కానీ వైట్ అయితే ఎక్కువ డస్ట్ అయిపోతాయి అవుట్డోర్ ప్లాంట్స్కి అని చెప్పి బ్లాకే ప్రిఫర్ చేశాను నేను. అండ్ కింద ట్రేస్ కూడా దానికి మ్యాచింగ్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. వైట్ పాట్స్కి వైట్ ట్రేస్, బ్లాక్ పాట్స్కి బ్లాక్ ట్రేస్ లాగా. సో వాళ్ళని అడిగాను ముందే దీనికి మ్యాచింగ్ ట్రేస్ ఉన్నాయని చెప్పి, వాళ్ళైతే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు. అయితే నా రూమ్ బాల్కనీకి అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇవి వస్తున్నా ఇంకో ఇవైతే తీసుకున్నా అనమాట, సైడ్ పెట్టించా. అండ్ ఇంకొకటి పెద్దది బుషీ ప్లాంట్ లాగా ఒకటి ఉంది. సో ఎస్ చూపిస్తా, బయట పెట్టారు అది. ఇది సో ఇది మంచిగా బుషీగా వస్తుంది కదా, మధ్యలో ఏమన్నా బుద్ధ సెటప్ కానీ అట్లా ఏమైనా పెడదాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, కానీ ఇదైతే తీసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. అండ్ లోపల బెడ్రూమ్లోకి అయితే ఐల్ గో విత్ దిస్. చూద్దాం, రూమ్లో పెట్టడానికి ఒకటి మంచిగా కావాలి యాక్చువల్లీ. సీ దిస్ బ్లూ, ఇది నాకు తెలిసి మ్యాచ్ అవ్వదు, మనకి మ్యాచ్ అవుతుందా మన ఇంటీరియర్కి? ఇంత పెద్దది వద్దు, అదైనా అంత అందంగా లేదు. అది నచ్చదు, ఇది బాగుంది. దీంట్లో వైట్ ఉంది ఏమన్నా చెప్తావే? అది బాగున్నట్టుంది. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇన్ని ఆప్షన్స్ ఉంటే నాకు అసలే కన్ఫ్యూజన్ పట్టి, నాకు అసలే బుర్ర పని చేయదనుకుంటే భార్గవ్ హడావుడికి ఎంత 1500. మాకు ఇంగ్లీష్లో చెప్పాలి నంబర్స్. ఫైనల్లీ నా కన్ఫ్యూజన్ వదిలైతే ఇదైతే తీసుకున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. వచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా వచ్చామో, వెళ్ళిపోయేసరికి చూడండి ఫుల్ ఎండ్ ఉంది. సమ్మర్లో మాత్రం ఇలాంటి టాస్క్లు అయితే పెట్టుకోకూడదు. అదేంటో ప్రతిసారి మాకు సమ్మర్లోనే కుదురుతుంది ఏం చేయాలన్నా కూడా. ఫుల్ అలసిపోయాం. మా బుడ్డోడు అయితే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు, తొందరగా కానిచ్చి వెళ్ళాలి. వీళ్ళైతే పాటింగ్ చేస్తున్నారు అక్కడ. నేనైతే పాట్ సెలెక్ట్ చేస్తాను, చూపిస్తారండి. ఈ బుడ్డి బుడ్డి పాట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా నేను నా రూమ్కి. ఐ డోంట్ నో హౌ ఇట్ మ్యాచ్, చూద్దాం. చూడండి ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న పాట్స్. నా చెట్లన్నీ తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. పాట్స్ అయితే ఇంకా ఉన్నాయి కానీ నాకేం అర్థం కావట్లేదు ఏం సెలెక్ట్ చేసుకోవాలో. కొంచెం ఈ ఎండ తిక్కకి ఇంకా ఇరిటేటింగ్ ఉంది. సో కొంచెం డీసెంట్గా థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండేవి అయితే తీసుకున్నా ప్రస్తుతానికి. ఇక్కడ ఇంకా కలర్ఫుల్గా బాగున్నాయి, నేను చూడలేదు ఇప్పటిదాకా. సో పాటింగ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న చెట్లు. నేను సెలెక్ట్ చేస్తుంటే ఒక్కొక్క దాని ప్రైజ్ విని బాగా అదా నడుస్తూనే ఉన్నాడు. ఈ పూల చెట్లు ఇవంతా నిన్న నైట్ మా అత్త సెలెక్షనా. ఇవన్నీ ఎవరి రూమ్కి కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నా రూమ్కి మాత్రం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అన్ని చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా. యాక్చువల్లీ రూమ్లో పెట్టడానికి ఇది అడిగా అనమాట. బాగుంది, కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు. అందుకని చెప్పి ఆల్రెడీ ఇందాక ఒకటి సెలెక్ట్ చేసా, కాకపోతే నాకేమంత సాటిస్ఫాక్షన్ లేదు. అది చూడటానికి బాగుంది కానీ చిన్నది అయిపోద్ది అనిపించింది ఈ చెట్టుకి. చూద్దాం రండి బయట. भाई कौन सा अच्छा रहेगा? वो अच्छा रहेगा, ये अच्छा रहेगा? इसको हाँ वो वाला अच्छा रहेगा. సో యాక్చువల్లీ నేనైతే అది అడిగాను, మంచిగా సన్నగా పొడుగ్గా ఈ పొడుగు చెట్టుకి బాగుంటుంది అని చెప్పి. చూస్తే చాలా చిన్నగా అనిపించింది అనమాట. సో మళ్ళీ దీనికైతే షిఫ్ట్ అయిపోయా. మస్తు కన్ఫ్యూజన్ అనమాట ఏదేమి అనేసి.
ఆ హోల్ దగ్గర ఒక టైల్ పెట్టి మట్టేస్తున్నారా? ప్రతి దానికి కింద ట్రే కావాలి బాగా. పాటింగ్ అయితే అయిపోయింది. సో ఇవన్నీ నా రూమ్వి. ఇవి కూడా నిన్న సెలెక్ట్ చేసినవి కూడా పాటింగ్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పాటింగ్ అంతా చేశాక. ఈ పెద్దదానికి ఏం చేశానంటే మధ్యలో ఉన్నాయి కదా, ఇది ఎంటీకి కనిపిస్తుందని ఇక్కడ ఇవన్నీ బుడ్డి బుడ్డి చెట్లు అల్లుకుంటాయంట. 4 కలర్స్ పూలు వస్తాయి చిన్న చిన్నవి ఇట్లా, పింక్, ఆరెంజ్, వైట్, ఎల్లో, గడ్డి పూలు ఏవో సంథింగ్. సో అవి చుట్టూరు ఇంకా స్ప్రెడ్ అవుతాయి. మీకు ఇంకా ఎక్కువ వేసిన ప్లేస్ సరిపోదని చెప్పి 4 డైరెక్షన్స్ లో 4 వేసారనమాట. సో అవి మొత్తం 1 month లో ఇదంతా అల్లేసుకుంటారంట, బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇట్లా వేపించాం. దీని మధ్యలో చిన్న బొమ్మల్లాగా అట్లా మనం పెట్టుకోవచ్చు. వేస్ట్ ఇదంతా ఇప్పుడు మన చెట్లు పాటింగ్ చేసినవి. ఇవి పామ్స్ కూడా పైన రూఫ్ టాప్ మీద పెట్టడానికి అండ్ రూమ్స్ లో కూడా. నా రూమ్ బాల్కనీలో ఒక సైడ్ కార్నర్ లాగా ఉంది, అక్కడ ఒకటి పెడతా. ఇవి రోజెస్ అలా రెక్టాంగిల్ ట్రేస్ లో అయితే పెట్టించాం. మల్లెపూలు, రోజెస్ అండ్ ఇవేమంటారు హైబిస్కస్ని వీళ్ళు దాసారం పూలు అంటారు, మందార పూలు. ఎస్, మేము సెలెక్ట్ చేసుకున్న చెట్లకైతే ఒక పెద్ద వ్యానే వచ్చింది. సో నాకు తెలుసు అవి కూడా పడతాయో లేదో డౌటే. పెద్ద పాట్ పట్టదు అనుకుంటా, చూడాలి. సరిపోయినంత వరకు దీంట్లో పెట్టి సరిపోనివి కార్లో తీసుకెళ్ళాలి. మోస్ట్లీ సరిపెట్టడానికే చూస్తున్నారు, అన్నీ అడ్జస్ట్ చేసి పెడుతున్నారు అనమాట. ఇంకా అవన్నీ అవి ఇవి పెట్టాలి. ప్లేస్ అయితే లేదు, ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి. సో ఇంక ఇవన్నీ పెట్టేసరికి ప్లేస్ లేదు. ఈ చిన్న చిన్నవి ఇంక కార్లోనే వెళ్ళిపోవాలన్నమాట. కార్ తీసుకొచ్చాము, కార్లో పట్టావు. సో బ్యాక్ సీట్ ఫోల్డ్ చేసి పెడతారు అనుకుంటా. ఫోల్డ్ చేస్తావు సీటా? ఇవే పట్టాయి దీంట్లో. ఇంకా ఏనుగులు ఉన్నాయి, ఆ ఏనుగులు వాళ్ళే తెస్తారంటే ఎట్లో పెట్టుకొని ముందు పెట్టుకుంటారా? ఓకే, తాడు కట్టుకొని మరి వస్తున్నారు. ఓకే, లెట్స్ గో. ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంట్లో ఎవరు లేరు అవి దించి మళ్ళీ పైకి పెట్టడానికి. సో నర్సరీలోనే పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళనే 2 మనుషులను అయితే రమ్మన్నాం. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ వెళ్ళిపోతుంది కానీ బట్ అవన్నీ ఎత్తి పెడుతూ ఉండాలి కదా. సో వాళ్ళే వచ్చి ఎత్తి పెడుతూ ఉంటారు. అవన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని అవన్నీ పెట్టేటప్పుడు ఉంటుంది కదా అసలు కదా. ఇట్లయితే అక్కడ వెళ్తున్నాయి. భార్గవ్, బిల్ ఎంత అయిందో చెప్తావా? నేనైతే పోయి నిన్నే తట్టుకోలేనంత బిల్ అయింది అనుకుంటే మళ్ళీ వాళ్ళు నేను వెళ్ళి ఇంక ఎక్స్ట్రా డబల్ బిల్ చేసి వచ్చా అనమాట. నా రూమ్కి కావాల్సినవి అండ్ పాట్స్ అవి నాకు సెరామిక్ పాట్సే కావాలని చెప్పి మళ్ళీ సెరామిక్ పాట్స్ అవన్నీ తెచ్చా. సో భార్గవ్ రియాక్షన్ వాజ్ లైక్, నన్ను మాట్లాడిచ్చొద్దు ఇప్పుడు అన్నాడు. సో బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా డబుల్ అయిపోయింది అనమాట. ఓన్లీ చెట్లకే. చూద్దాం, ఇంకా ఇంట్లో తేవాల్సింది, అరేంజ్ చేయాల్సింది చాలా ఉన్నాయి. ఏది పట్టుకున్నా మేము అనుకున్న దానికన్నా డబ్బల్లో ట్రిపులే అవుతుంది కానీ అనుకున్న బడ్జెట్లో అయితే ఏది అవ్వట్లేదు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు చాయిస్ అయితే ఓకే, ఇంట్లో అందరికీ నచ్చాలి. అందరి చాయిస్ అయ్యేసరికి చాలా సెలెక్టివ్గా అది బేసిక్గా పాయింట్. అది ఎవరికి అలా కిందకి వెళ్ళదు కళ్ళు, అందరూ ఇట్లా వెళ్ళేసరికి పేలిపోతుంది.
అది కూడా కాదు భార్గవ్, మనం కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తెచ్చుకుంటే ఓకే, అట్లా కాదు, అనుకున్నవన్నీ ఒకేసారి దిగిపోవాలన్నమాట. రేపు అనుకున్నామంటే మా ఇంట్లో అయితే ఏ పని జరగదు అసలు. మేము రేపు అన్న కాన్సెప్ట్లో ఉండకూడదు. ఏమన్నా ఇప్పుడు కావాలి అనుకొని వెళ్ళామంటే అది తీసుకొని వస్తేనే. నేను పొరపాటున కాంప్రమైజ్ అయ్యి నేను మళ్ళీ తెచ్చుకుందాంలే అనుకొని నిన్నట్లే ఆగానమాట. మళ్ళీ వాళ్ళు అనుకున్నా, లేదు వీళ్ళతో ఇది వర్కౌట్ అవ్వదు, నేను తెచ్చుకుంటేనే, లేకపోతే అవి అట్లే రేపు 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 అనుకునే వెళ్తారు అని చెప్పి నేను ఇవాళ అయితే పోయి నాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని వచ్చా. సో ఎలాగూ నేను సెలెక్ట్ చేసినవి పాటింగ్ చేయాలి కదా, నాది కూడా ఒకేసారి పాటింగ్ చేయించుకొని అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం. రూమ్లో ఆర్గనైజ్ చేసి చూద్దాం ఏది ఎక్కడ పెట్టాలి. ఇంకా నేనైతే ఏం డిసైడ్ అవ్వలేదు. ఇంట్లో కూడా ఎవరు ఏం డిసైడ్ అవ్వలేదు, ఏదో తీసుకోవాలి, తీసుకుందాము, కొంచెం థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా అట్లా ఇప్పుడు వెళ్ళి ఆర్గనైజ్ చేసుకోవాలి. అంతా చేసుకొని హోమ్ టూర్ అదంతా మంచిగా ఒక రోజు వీడియో తీసి పెట్టాలి. ఇంకా ఆర్గనైజ్ చేయాల్సినవి, కొనాల్సినవి అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు పడుకో. నెక్స్ట్ షాపింగ్ ప్లీజ్. మేము మా షాపింగ్ కన్నా ఇంట్లో కొనాల్సిన షాపింగే ఎక్కువైపోయాయి ఈ మధ్య. అవి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాం. ఇంట్లో చూపిస్తా అవన్నీ. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. డైరెక్ట్గా టెర్రస్ మీద రూఫ్ టాప్ మీద పెట్టే ప్లాంట్సే ఎక్కువ ఉన్నాయి దీంట్లో. డైరెక్ట్గా అక్కడికైతే లిఫ్ట్లో వెళ్ళిపోతాయి. సో కిందే సెగ్రిగేట్ చేసేస్తున్నారు. మా ఫ్లోర్కి ఏం రావాలి, రూఫ్ టాప్కి ఏం వెళ్ళాలి, రూమ్స్లోకి ఏం వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే ఎక్కడక్కడ లిఫ్ట్లో పెట్టేసుకుంటే ఆర్గనైజ్ చేసుకుంటే నీట్గా తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ పైకి కిందకి క్లమ్జీ అవ్వకుండా అని చెప్పి. సో ఇంకెక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. మిగతావి మనకి ఎక్కడ చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మేమే చేసుకుంటూ ఉన్నాము. సో ఇంకా కొత్తగా తెచ్చిన ప్లాంట్స్కి వాళ్ళు పాటింగ్ అది చేసి ఉంటారు కదా, పాట్ ఫుల్గా వాటర్ పోసేయండి, ఎంత తీసుకుంటే అంత అన్నట్లు చెప్పారనమాట. ఇంకా వాటర్ పోసి ప్లాంట్స్ మాకు ఏమన్నా రీఆర్గనైజ్ చేసుకోవాలంటే అట్లా చేసుకొని ఆ సెటప్కి సరిపోయేలాగా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కొత్త ఇల్లే కదా, మేము ఇంకా ప్రాపర్గా సెట్ చేయలేదు. టెర్రస్ కూడా చాలా సెట్ చేయాల్సింది ఉంది. ఈ సీట్స్కి అది కొంచెం కుషన్ లాగా వచ్చి, ఇంకా పైన వుడెన్ డెక్ లాగా అట్లా పెట్టించాలన్నమాట అంతా. సో అవన్నీ అయ్యాక నీట్గా ఒకరోజు హోమ్ టూర్ అయితే డెఫినెట్లీ చేస్తాను. నన్ను చాలామంది అడుగుతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do not forget to like, share and subscribe to Sri Vidya Sadda, and do not forget to follow me on Instagram. Bye bye.